హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దామండి. అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కిచెన్ అండి. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్కి మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండిని అయితే వేసుకోవాలండి. నేనైతే పిండిని ముందుగానే జల్లెడ పట్టుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే స్టవ్ పైన కళాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో అయితే నూనె వేసుకోవాలండి. నూనెకు బదులు మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇక్కడైతే పక్కనే ఒక మందంగా ఉండే గిన్నె అయితే పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల షుగర్ని అయితే వేసుకోవాలండి. నేనైతే 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల షుగర్ని అయితే తీసుకున్నానండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఈ షుగర్ అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఈ 3 కప్పుల పంచదారకి 1.5 కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. స్టవ్ అనేది ఫుల్గా కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడైతే 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ పాకం అయితే రెడీ అయింది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ముందుగానే కొలిచిపెట్టుకున్న శనగపిండిని అయితే పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పక్కనే మనం వేడి చేసిన ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఒక గంటతో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది మొత్తం యాడ్ చేయకుండా మనకు సరిపోయేంత వరకు వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉన్నాను. పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్లో శనగపిండి ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ఈ పిండిని అయితే మొత్తం ఇలా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గంటెతో పైన ఇలా స్లోగా అనుకోవాలండి. మరీ గట్టిగా అనకుండా స్లోగా అనుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఒక చాక్తో అయితే మైసూర్ పాక్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఆల్రెడీ నేను మొత్తం కట్ చేశాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ½ an hour ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి.
చూడండి, మొత్తం అయితే ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూడండి, విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఇంతేనండి, అప్పటికప్పుడు చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో నోరూరించే మైసూర్ పాక్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.